హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో హెల్దీగా ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. ఇంట్లో టిఫిన్ చేయడానికి పిండిలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు పిండి కలుపుకొని చేసేసుకోవచ్చండి. పెద్దగా టైం పట్టదండి, మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఈ ఇడ్లీలో వాడేవన్నీ బీట్రూట్, ఓట్స్ వాడుతున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి. బీట్రూట్ తినని పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇడ్లీలాగా స్మూత్గా చాలా బాగా వస్తాయి. ఈ బీట్రూట్తో చేస్తే ఇడ్లీలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా నైట్ డిన్నర్లోకైనా తీసుకోవచ్చండి. చాలా లైట్గా ఉంటాయి. హెల్తీగా టిఫిన్ చేయాలనుకుంటే ఇది ట్రై చేయండి. ఈ బీట్రూట్ ఇడ్లీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకోండి. ఒక కప్పు దాకా నేను ఓట్స్ తీసుకుంటున్నాను. దీనిలో తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కప్పు కొలతలతో చూపిస్తున్నాను. మీరు ఏ కప్పుతో అయినా తీసుకోవచ్చు. అదే కప్పుతో అన్నిటినీ సమంగా తీసుకోవాలి. ఈ ఓట్స్ అన్నిటినీ ఆ మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. ఒక కప్పు శనగపిండి కూడా తీసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఒక కప్పు దాకా బీట్రూట్ ముక్కలు తీసుకున్నాను. నేను పెద్ద సైజులో ఉండే బీట్రూట్ తీసుకున్నానండి. ఒక హాఫ్ కప్పు లేదా ముప్పావు కప్పు దాకా పెరుగు తీసుకోండి. వీటి మొత్తాన్ని మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు పిండి అనేది కొంచెం గట్టిగా ఉంటే ఇంకొంచెం పెరుగు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకోండి, ఉప్మా రవ్వ. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు తీసుకోండి. 1.5 స్పూన్ దాకా తీసుకున్నాను. వంట సోడా ఒక పావు స్పూన్ దాకా తీసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రవ్వ మొత్తం ఈ బ్యాటర్లో కలిసేలాగా కలుపుకుంటూ ఇలా మిక్స్ చేసుకోండి. పిండి అనేది కొంచెం బాగా తిక్కుగా ఉంది కాబట్టి దీనిలోకి కొంచెం వాటర్ వేసుకోండి. మనం పెట్టుకునేది ఇడ్లీలు కాబట్టి ఇడ్లీ బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. మరీ లూజ్గా ఉంటే ఇడ్లీలు అనేది త్వరగా ఉడకవండి. అందుకని మరీ లూజ్ లేకుండా ఇలా ఇడ్లీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి. తర్వాత 5 మినిట్స్ తర్వాత మీరు ఇడ్లీలు ఏ ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నారో ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత పిండిని ఇడ్లీలాగా పెట్టేసుకోండి. మొత్తం ప్లేట్ మొత్తం ఈ విధంగా పెట్టేసుకొని ముందుగా ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసుకొని వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్లు కూడా పెట్టేసుకొని ఇడ్లీలాగా 10 to 15 మినిట్స్ పాటు ఉడికించుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇలా సర్వ్ చేసుకోవాలండి. చూసారా, ఇడ్లీలాగా అసలు అంటుకోకుండా చాలా బాగా వస్తాయి. ప్లేట్కి అనేది అసలు ఏం అంటుకోలేదు. ఇట్లా స్పూన్తో తీయంగానే పైకి లేసి వస్తాయండి. కాకపోతే ఇవి వేడివేడిగా తింటేనే టేస్ట్ చాలా బాగుంటాయి. కొంచెం చల్లారితే మాత్రం కొంచెం గట్టిపడతాయి ఇడ్లీలు. దీనిలో కల్లా పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ కంటే కూడా రోటి పచ్చడిలో సూపర్గా ఉంటుందండి టేస్ట్. పుదీనా పచ్చడిలోకైనా లేదంటే పచ్చిమిర్చి టమాటా పచ్చడిలోకైనా సాంబార్లోకైనా కానీ దేనిలోకైనా తీసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. కాకపోతే వేడివేడిగా తినండి, సూపర్గా ఉంటాయి ఇడ్లీలు. హెల్దీగా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ఇది ట్రై చేయండి. ఓట్స్, బీట్రూట్ అన్నీ హెల్దీ తీసుకున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో ఉన్న కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.